రంగారెడ్డి పట్టణం 7వ వార్డులో అభివృద్ధికి మరో ముందడుగు పడింది. కల్వకుంట నుంచి నాల్సాబగడ్డ వరకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి వంశీ యాదవ్ తన స్వంత నిధులతో రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఏళ్ల తరబడి ఈ ప్రాంతంలో రోడ్డు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో మట్టి రోడ్లు, వేసవిలో దుమ్ము కారణంగా స్థానికులు అనేక సమస్యలు భరించాల్సి వచ్చేది. ప్రజల కష్టాలను గుర్తించిన వంశీ యాదవ్ ముందుగానే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మనసులు గెలుచుకుంటున్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మాటలకే పరిమితం కాకుండా చేతలతో చూపిస్తున్న వంశీ యాదవ్ తన నిధులతో ఈ రోడ్డు పనులు చేపట్టడం విశేషం. ఈ రోడ్డు నిర్మాణంతో కల్వకుంట, నాల్సాబగడ్డ ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు సులభంగా రాకపోకలు సాధించగలుగుతున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ అధికారంలో లేకున్నా ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడు ఆయనే అని ప్రశంసల జల్లు కురిపించారు. అభివృద్ధి, ప్రజా సేవే ధ్యేయంగా ముందుకు సాగుతున్న వంశీ యాదవ్ భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ప్రజల మద్దతుతో విజయం సాధించి 7వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. ఈ రోడ్డు నిర్మాణం 7వ వార్డులో అభివృద్ధికి నిదర్శనంగా నిలవడంతో పాటు ప్రజల విశ్వాసాన్ని మరింత బలపరిచిన చర్యగా మారింది. కల్వకుంట గ్రామ ప్రజల కోరిక మేరకు కల్వకుంట నుంచి నాల్సాబ్గడ్డ వెళ్ళే దారి గత కొన్నేళ్లుగా చాలా అధ్వానంగా ఉండే ప్రజలకు చాలా ఇబ్బంది జరిగింది వెళ్ళడానికి. పాత బస్ స్టాండ్ వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు జరిగేవి. కావున ప్రజల కోరిక మేరకు, ముఖ్యంగా మైనార్టీ సోదరుల కోరిక మేరకు నా సొంత నిధులతో ఈ రోడ్డు పనులు చేయడం జరుగుతుంది. కల్వకుంట నుంచి నాల్సాబగడ్డ పోయే తోవ చాలా రోజుల సంధి ఖరాబ్ ఉండే. వంశీ అన్నకు మేము రిక్వెస్ట్ చేసినాము, ఈ పని చేపియండి. వెంటనే ఆయన మా మాట విని ఆయన సొంత నిధులతోని వర్క్ ఇప్పుడు ప్రజెంట్ వర్క్ నడుస్తుంది. మొత్తం సగం పని అయిపోయింది. మొత్తము వెనుక గండి నుంచి కల్వకుంట తోవ మొత్తం పని నడుస్తుంది. ఇప్పుడు అయిపోయింది సగం పని. ఆయన సొంత నిధులతోనే చేపిస్తున్నాడు ఇది. కానీ అన్న సొంత విధులతోని చేస్తున్నాడు. చాలా ధన్యవాదాలు. మా అందరి మైనార్టీ సోదరుల సహకారం అన్నకే. అన్నకేమో మొత్తం భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం.